నేను ఒక్కడనే కాదు శ్రమించింది, నాతో పాటు చాలామంది 5 ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు ముఖ్యంగా సి రామచంద్రయ్య గారు స్టార్ట్ చేస్తే నేను క్లోజ్ చేశాను. పోతే పెద్దిరాజు గారు, బంగారాజు గారు, మణి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు వెనకాల నుండి నడిపించారు. నేను నడిచాను. ప్రతి ఒక్కరికి మనిషి అనేవాడు హెల్ప్ చేసిన వాడే నిజమైన. ప్రతి రంగంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అగ్రస్థానం సాధిస్తారు, కానీ అది స్టార్స్ మాత్రమే. వాళ్ళు నిజానికి జనానికి సాయం చేసిన వ్యక్తి మాత్రమే రియల్ స్టార్. అది కొద్దిగా గొప్ప ఎంత మనకు తెలియదు. శ్రీహరి గారు మాత్రం ఉన్న స్టార్లో కల్లా కొద్దిగా గొప్ప జనానికి సాయం చేసిన వ్యక్తిగా నేను దానికి రియల్ స్టార్ అని టైటిల్ పెట్టడం జరుగుతుంది. 24 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేసినాను. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇప్పుడు నంది గారు చెప్పినట్టు అందరి సహకారంతో ఈ సినిమా పూర్తి చేయగలము. మా ప్రాజెక్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా శ్రీహరి గారు కనిపిస్తారు. మరొకసారి ఆయన మళ్ళీ మన అందరి ముందుకు వస్తున్నారండి. రియల్ స్టార్గా వస్తున్నారు. సినిమా ప్రేక్షకుడు థియేటర్కి వచ్చాడంటే మాత్రం అబ్బా రియల్ స్టార్ మళ్ళీ మనం చూస్తున్నాము, మన ముందుకు మళ్ళీ వచ్చారని అనిపించే విధంగా సినిమాని తీసామండి. ఎక్కడ ఎటువంటి విషయంలోనే కాంప్రమైజ్ కాలేదు. మంచి సెటిల్ వేసాము. సాంగ్స్ చాలా బాగున్నాయి. మీరందరూ కూడా చూసారండి. సినిమా చాలా బాగుంటుంది, ఆదరించండి. శ్రీహరి గారు నాతో ఒక 3-4 సినిమాలు తీశారు. ఏ రోజు రెమ్యునరేషన్ ఇంత అని అనుకోకుండానే తీసాం. ఆయన అడిగేవాడు కాదు, నేను ఇచ్చేవాడిని కాదు. బట్ అవార్డ్స్ మటుకు ఇచ్చాను ఆయనకి, నంది అవార్డు. సో టోటల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఉండే వ్యక్తుల్లో ముఖ్యంగా శ్రీహరి గారు. వీళ్ళు సినిమా తీసేప్పుడు చాలాసార్లు శ్రీహరితో అబౌట్ ఈ సినిమా గురించి చాలా డిస్కషన్స్ వచ్చినాయి. కష్టపడి తీశారు. ఈ సినిమా బాగా ఆడాలి, బాగా ఆడితే పైన శ్రీహరి ఆత్మ సంతోషపడుతుంది. ఈ సినిమా ఓపెనింగే చాలా గ్రాండ్గా బాగా సెటిల్ వేసి బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు వీళ్ళు. ప్రతి సినిమాకి కష్టాలు ఉంటాయి, కానీ శ్రీహరి గారిది ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరు, చాలా మంచి కథ, మంచి సాంగ్స్. నేను విజువల్గా చూడలేదు, ఆ సాంగ్స్ రికార్డింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు చూశాను నేను. అందరు అన్నట్టు శ్రీహరి గారు లేరు 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 అనుకుంటున్నాం. డెఫినెట్గా బాగా ఎక్కడున్నా ఆయన ఆనందంగా పక్కనున్న వాళ్ళందరూ నవ్విస్తూ, ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు 10 నిమిషాలు మాట్లాడితే మనలో ఆయన ఒకడైపోయి ఆయన లేదే మనం లేమన్నట్టుగా ఫీల్ అయిపోయే విధంగా కలిసిపోయేటటువంటి మనిషి. ఈరోజు ఆయన లేకపోవడం, ప్రొడ్యూసర్లు యోగానంద్ అయితేమి, లక్ష్మణరావు అయితేమి, ఇంకా వాటి రామచంద్రరావు గారు వాళ్ళ మిత్రులందరితో కలిసి ఇబ్బందుల్లో ఉండేటటువంటి సిచ్యువేషన్లో దీన్ని ఎలాగా బయటేయాలని డైరెక్టరు చాలా ఇబ్బందులు పడి ఉంటాడు. ఎలాగైతేమి సినిమా ఫినిష్ చేసి ఈరోజు మీ అంతా ముందుకు ఆడియన్స్ ముందుకు రాబోతాం. నేనేరా పోలీస్ సినిమాలో ఒకసారి ఆపద్ధర్మంగా ఒకసారి నటించాను. అప్పటి నుంచి తప్పిచూ తిరుగుతున్నాను. అయితే ఈ నిర్మాతలు, ఈ దర్శకుడు ఒక 3 నెలలు నన్ను చేసి చేశారు. ఆ వేషం ఒకటి ఉంది, మీరు వేయాలని. నాకు రాదయ్యా, నాకు డైలాగు రాదు, నా కెమెరా చూస్తే భయం, అసలు నా వల్ల కాదు, నన్ను వదిలేసేయండి అని. తర్వాత శ్రీహరితో రికమెండ్ చేశారు. శ్రీహరికి నాకు సొంత తమ్ముళ్ళలాగానే ఫీల్ అయ్యేవాడు. అంటే మా ఇద్దరం ఎప్పుడు సినిమా కలిసి చేయలేదు, కానీ ఎప్పుడు మాట్లాడుకున్న ఆత్మీయత, ఆప్యాయత ఎప్పుడు ఉండేది. ఓ రోజు ఫోన్ చేసి, అన్న ఆ క్యారెక్టర్ నువ్వే వేయాలన్నాను. నాకు రాదురా బాబు, యాక్టింగ్ రాదు, పాడు రాదు, నాకు ఎందుకు వద్దంటే, కాదు నువ్వు రా, నేను ఉన్నాను కదా అని. సరే ఒకరోజు వెళ్ళాం. మొత్తానికి ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు నాకు నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంత నైశ్యంగా నేను డైరెక్టర్ని, పెద్ద డైరెక్టర్ని అనుకుంటాను, నేను డైలాగ్ చెప్పడం కూడా రావట్లేదు, చాలా అసహ్యంగా ఉంది, ఎట్లాగా అనుకున్నాం. అప్పుడు శ్రీహరి పాపం దగ్గర కూర్చొని వాడే కంచి నన్ను హింసించి మొత్తానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూశాను నేను. మనం ఫస్ట్ డైలాగ్ నిజంగా అసహ్యంగానే ఉంది ఇప్పుడు కూడా, తర్వాత మాత్రం బాగానే ఉంది. మా ఇద్దరి మధ్య జరిగిన సీన్స్ చాలా, అన్నయ్య మా కళ్యాణ్ చెప్పినట్టు
నా మనసుకు నచ్చిన సీన్లు, నేను అనుకున్న సీన్లు. యాక్చువల్గా ఆ సీన్లు తీస్తున్నంతసేపు ఇద్దరం ఇంప్రవైజ్ చేస్తున్నాం, డైలాగ్ టు డైలాగ్ ఇంప్రవైజ్ చేసుకుని అక్కడికక్కడ రాసుకుని చేసిన సీన్లు అయ్యి. సో చాలా బాగా వచ్చిన సీన్లు. సినిమా కథగా నాకు మిగతా సినిమాగా నాకు తెలియదు కానీ ఆ పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చినాయి.